అందరికీ నమస్తే అండి. ఒక నెల రోజుల నుంచి అంటే కరెక్ట్గా నేను అబ్జర్వ్ చేసి నేను నోట్ చేసుకున్న టైం మేబీ ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఈరోజు మే నెల 5వ తేదీ అంటే దాదాపుగా 32 రోజులు. ఈ 32 రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి టీడీపీ, జనసేన అండ్ బీజేపీ సభ్యులు అడపదడప పురంధేశ్వర్ గారు అండ్ బీజేపీ వాళ్ళు ఎవరైనా, అలాగే టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ గారు కానీ, పట్టాభి గారు కానీ, ఇంకా కొంతమంది బ్యాచ్, లేదా జనసేన పార్టీ నుంచి నాదెళ్ల మనోహర్ గారు అండ్ కొన్ని సందర్భాల్లో అచ్చెన్నాయుడు గారు కూడా, వీళ్ళందరూ కూడా సిఎస్ అండ్ డీజీపీ గారి మీద 20 సార్లకు పైగా ఫిర్యాదు చేశారు. రకరకాల సందర్భాల్లో రకరకాల అంశాల మీద కనకమేడల రవీంద్ర కుమార్ గారు, అచ్చెన్నాయుడు గారు, నాదెళ్ల మనోహర్ గారు అండ్ పట్టాభి గారు, ఇటువైపు జనసేన పార్టీ ఇతర నాయకులు, బీజేపీ పురంధేశ్వర్ గారు కూడా నేరుగా ఇలా 20 సందర్భాల్లో 20 సార్లు ఫిర్యాదు చేశారు సిఎస్ గారి మీద, డీజీపీ గారి మీద, ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల కమిషన్. సో ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు లేవు. కరెక్ట్గా 21 రోజుల కిందట మేబీ ఏప్రిల్ 15వ తేదీన మన ఎన్నికల కమిషన్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నోటిఫికేషన్ రావడానికి ఒక 3 రోజుల ముందు ముఖేష్ కుమార్ మీనా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సిఎస్ అండ్ డీజీపీ గారి మీద వచ్చిన ఫిర్యాదుల మీద కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. రకరకాల అంశాల మీద ఫిర్యాదులు వచ్చాయి, వాళ్ళ నుంచి వివరణ తీసుకున్నాము. కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది, ఆ నివేదిక వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఆ నివేదిక ఆధారంగా మేము చేసిన విచారణ నివేదిక కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాము అని చెప్పారు. సో అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, నెల రోజులకు పైగా 20 ఫిర్యాదులు అందితే వాటి మీద విచారణ చేశాము, కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించాము అని చెప్పిన ఈసీ అధికారులు చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా జరగలేదు. కూటమి పూర్తిగా టీడీపీ అండ్ జనసేన దీని మీద ఆధారపడి ఉంది. డీజీపీ గారు బదిలీ అవుతారని, అలాగే సిఎస్ గారు బదిలీ అవుతారని చాలా ఆశలు పెట్టుకుంది. యాక్చువల్లీ ఈ బదిలీ నేనైతే అనుకున్నాను ఏంటంటే, పింఛన్ల పంపిణీకి ముందే బదిలీ జరిగితే, అంటే 1వ తేదీకి ముందు జరిగి ఉంటే, పింఛన్ల పంపిణీ కనుక ఇంటింటికి వెళ్ళి ఈ సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి పంపిణీ జరిగితే ఈ నెల పింఛన్దారుల కష్టాలు తీరుతాయి. కొంతమంది వృద్ధులు, పండుటాకులు, వికలాంగులకి ఎటువంటి నష్టం లేకుండా, ప్రాణం పోకుండా ఉండేది. కొంతమందికి రాజకీయంగా 2 పార్టీల మధ్య బురద చల్లుకోకుండా ఉండేవాళ్ళు. కానీ ఈసీ ఇక్కడ అలా ఏర్పాట్లు చేయాల. ఈసీ ఏమో సిఎస్ గారికి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయండి అని ఆదేశించింది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయమని వీళ్ళు కోరారు. సో వీళ్ళు కోరినట్టు అలా చేశారు. సో ఇప్పుడు అది కూడా కష్టమైంది. బ్యాంకుల్లో ఏదో ఉంటే పోతాయేమో అనేటట్టు ఆందోళనతో, బ్యాంకుల్లో ఉంటే ఏమవుద్దు అనేటట్టు వీళ్ళు బ్యాంకులకు వెళ్ళి విత్డ్రా చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు, చాలామంది ప్రాణాలు పోయాయి. సో అంటే కరెక్ట్గా అబ్జర్వ్ చేయాల్సింది, గత ఎన్నికలకు ముందు ఒక వారం రోజుల ముందు, 5 రోజుల ముందో 6 రోజుల ముందో సిఎస్ గారి బదిలీ జరిగింది. డీజీపీ గారి బదిలీ కూడా ఒక 1 వీక్ ముందు జరిగింది, 10 డేస్ ముందు జరిగింది. ఇంటెలిజెన్స్ డీజీ గారి బదిలీ ఒక 15 డేస్ ముందు జరిగింది. ఇప్పుడు ఇంకొక వారం రోజులు ఉంది పోలింగ్ ప్రచారానికి, పోలింగ్కి ఒక 1 వీక్ అనుకోవచ్చు కదా, మ్యాక్సిమం వారం రోజులు మాత్రమే ఉంది. సో ఇప్పటికి ఇంకా ఈ కూటమి సభ్యులు కోరుకున్న బదిలీలు జరగడం లేదు. సిఎస్ గారు, డీజీపీ గారి మీద చర్యలు తీసుకుంటారో లేదో ఇప్పటికీ డౌటే. అసలు టీడీపీ అండ్ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణమే ఏదో కాస్త వీళ్ళకు అనుకూలమైన నిర్ణయం వస్తుంది అని. అధికారులు, వ్యవస్థ, పోలీసులు కాస్త నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు, లేదా ఎంతో కొంత వీళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తారనే నమ్మకంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఎందుకో మరి కేంద్రం నుంచి ఆ ఒత్తిడి వస్తుందో లేదో, వ్యవస్థలు ఒక రకంగా చూస్తే వైసీపీకి అనుకూలంగానే, రాష్ట్రంలో పోలీసింగ్ ఎంతో కొంత అధికార పార్టీకి అనుకూలంగానే ఉన్నట్టు చాలా ఘటనల ద్వారా అర్థమవుతుంది. అదే అర్థమవుతుంది. పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు కారణం ఏంటి? పోలీసులు, నేను చాలామంది పోలీసులతో మాట్లాడా, ఎస్ఐలు, సిఐలు చాలామందితో ఆఫ్ ది రికార్డ్ నాకున్న సర్కిల్లో మాట్లాడా. వాళ్ళకి నిజంగా ఇష్టం లేదు, వాళ్ళకి న్యూట్రల్గా నిష్పక్షపాతంగా ఉండాలనే ఉంది. కానీ కొన్ని ఒత్తిళ్ల కారణంగా, ఉన్నతాధికారుల ఒత్తిళ్ల కారణంగా తప్పడం లేదు. సో వాళ్ళు నిష్పక్షపాతంగా, న్యూట్రల్గా ఉండాలి అంటే కొన్ని పెద్ద పెద్ద బదిలీలు జరగాలి, కొంతమంది ఉన్నతాధికారుల బదిలీలు జరగాలి, జరిగితేనే మేము స్వేచ్ఛగా పనిచేయగలం అని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ అది జరగడం లేదు.
సో మనం ఇక్కడ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బీజేపీతో పొత్తు పెట్టుకొని పాపం కూటమి ఈ టీడీపీ అండ్ జనసేన వాళ్ళు మోసపోయారేమో, వాళ్ళ నుంచి ఏదైతే ఆశించి పొత్తు పెట్టుకున్నారో అది జరగడం లేదేమో. సో ఇప్పటికే ఇంకో 2 రోజులు లేదా ఇంకో 1 రోజు, ఇంకో 2 రోజులు, ఇంకో 1 రోజు అనుకుంటున్నాం. ఈవెన్ నేను కూడా చెప్పా, గత నెల రోజుల కిందట నేను చెప్పా సిఎస్ డీజీపీ బదిలీ ఉంటుంది, ఉన్నతాధికారుల బదిలీలు కొన్ని ఉంటాయి అని. ఎందుకంటే ఈసీ కూడా మన ముఖేష్ కుమార్ మీనా గారే చెప్పారు ఆ మాట. మేము విచారణ చేసాము, నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాము, వాళ్ళు తదుపరి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఫస్ట్ పేజీలో సిఎస్ డీజీపీ బదిలీ అని ఒక పెద్ద వార్త కూడా ఇచ్చారు. అంటే కూటమి వైపు పూర్తిగా ఆశిస్తున్నారు, కానీ జరగడం లేదు. బ్యాక్ ఎండ్ ఏదో ఒక పెద్ద స్కెచ్ జరుగుతుంది, బ్యాక్ ఎండ్లో ఏదో ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుంది. అది వైసీపీకి ఫేవర్గానే ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ వాటర్లలో వైసీపీ పట్ల ఎంతో కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి మేబీ వైసీపీ వాళ్ళు ఎన్ని యాక్షన్ ప్లాన్స్ వేసినా అవ్వకపోవచ్చు. కూటమి ఆశలు మాత్రం ఇంకో 2-3 రోజుల్లో అయినా ఇలా బదిలీలు జరుగుతాయని నమ్ముతున్నారనమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది.